ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందని తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తమకు సమాచారం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తాను ప్రత్యేకంగా సర్వే చేయించానని, బీఆర్ఎస్ కు అధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో తాను మాట్లాడినట్లు కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు చాలా బాగా జరిగాయని, తాను చేయించిన ప్రత్యేక సర్వేలో ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఆ సర్వే రిపోర్టులు వెల్లడించాయని చెప్పారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వెల్లడించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా పోరు ఉందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిన తర్వాత తమ పార్టీని చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడ్డాయని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని అన్నారు. కేవలం నల్లగొండ లోక్సభ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు సరైన వ్యక్తులు కారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో బండి సంజయ్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని వారికి టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అసలు వెలిచాల రాజేశ్వరరావు ఎవరు అని కేటీఆర్ ప్రశ్నించారు. సునీతా మహేందర్ రెడ్డికి, మల్కాజ్గిరికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సమీకరణలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావును కమ్మ సామాజిక వర్గం గెలిపించుకుంటున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బులు ప్రభావం చూపిస్తాయని తాను అనుకోవడం లేదని చెప్పిన కేటీఆర్ జూన్ 4వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరే చూడండి అని అన్నారు. పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి డబ్బులు చెల్లించి ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పిన కేటీఆర్ ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదని స్పష్టం చేశారు. కావాలంటే సిరిసిల్లకు వెళ్లి మైకులు పెట్టి ఓటర్లను అడగండని సవాల్ విసిరారు.